పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. చాలు. ప్రభు మనందరినీ దర్శించునుగాక. ఈ వాక్య భాగంలో నుండి అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు కూడా మరింత స్పష్టంగా, మరింత లోతుగా ప్రభు మనతో మాట్లాడునుగాక. మన ప్రభు సిలువలో మరణించటానికి మన పాపం, మన దోషమే మూల కారణం. మనలను రక్షించటానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి పాపి కొరకు మరణించాడు. ఇది సర్వసాధారణమైన విషయం, అందరి మనసులో నాటుకుపోయిన ఒక నగ్న సత్యం. ఈ లేఖన భాగంలో మరో అద్భుతమైన సత్యం రాస్తుంది. ఏమిటా సత్యం అంటే, యేసయ్య శిలువ మరణం, శిలువ శ్రమలో అనుభవించటానికి మరో కారణం ఏంటంటే, ఆయన మనకు మాదిరిగా ఉండాలని. చప్పట్లు కొడదామా ఒకసారి గట్టిగా? కొడదామా గట్టిగా? హల్లెలూయా. టు బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ us. క్రైస్తవ జీవితం అంటే సౌఖ్యాలతో, సుఖాలతో కూడింది కాదని, క్రైస్తవుడిగా ప్రతి ఒక్కడు ఆయన సన్నిధిలో ఎప్పుడు పిలువబడుతున్నాడంటే, తన సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించిన ఆ అద్భుతమైన సందర్భాన్ని ప్రతి విశ్వాసిని ఒక హెచ్చరికగా దేవుడిస్తున్నాడు. నా ప్రభు సిలువను మోస్తూ, సిలువ శ్రమను అనుభవిస్తూ, ఆ శ్రమలలో కూడా ఆయన మాదిరిగా ఉన్నాడు. ఆమేన్. సాధారణంగా అన్ని విషయాలలో మాదిరిగా ఉండవచ్చు. విశ్వాసంలో మాదిరిగా ఉండవచ్చు, ప్రార్థనలో మాదిరిగా ఉండవచ్చు, తగ్గింపులో మాదిరిగా ఉండవచ్చు, ప్రేమించడంలో మాదిరిగా ఉండవచ్చు. ఇవన్నీ సులువే. ఎలా నడుచుకోవాలో ఆ నడక విషయంలో మాదిరిగా ఉండవచ్చు. కానీ శ్రమ అనుభవిస్తూ ఆ శ్రమలలో దైవ చిత్తం చేయగలిగిన ఆ ఉన్నతమైన అనుభవం ఉంది. ఆ అనుభవంలో కూడా ఇతరులకు మాదిరిగా ఉండగలిగినది గొప్ప భాగ్యమై ఉంది. అది గొప్ప వరం. మిమ్మల్ని ఎవరైనా దూషించినప్పుడు నీవు బదులు దూషించుట మాదిరి కాదు. అతడు తిట్టాడు కనుక నీవు తిట్టేశా, నీ ఆవేశం తీర్చుకున్నా, నీకున్న కోపాన్ని అణుచుకోలేక బయట పెట్టేశా. అది మాదిరి కాదు. ఎవరైనా మిమ్మల్ని దూషించినప్పుడు బాధ కలిగింది, వేదన కలిగింది, కానీ ఆ శ్రమ, ఆ బాధలో కూడా నువ్వు మాదిరిగా ఉండగలిగితే పరలోకం అంతా చప్పట్లు కొడుతుంది. మనం కూడా కొడదామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దెబ్బకు దెబ్బ సర్వసాధారణమైన విషయం. దెబ్బ తగిలినప్పుడు మౌనంగా ఉండడం మాదిరి. మన కష్టకాలంలో, మన దుఃఖంలో, మన బాధలో కూడా సనగకుండా, నాకెందుకు ఇన్ని బాధలు ఇచ్చావు ప్రభా అని వ్యసన పడకుండా, విసుక్కోకుండా, నోరు జారకుండా, మన భక్తి కదలకుండా, కష్టకాలంలో ప్రభు దృష్టిలో, ప్రభు సన్నిధిలో
నమ్మకంగా నిలిచి ఉండడమే మాదిరి అయిన జీవితము. అది మనందరికీ కావాలి. అందరు చేతులు పైకెత్తుతారా? ఒకసారి అందరు చేతులు పైకెత్తుతారా? సాధారణంగా కష్టకాలంలో అందరు జారిపోతారా? కష్టకాలంలో అందరు బలహీనమైపోతారా? శ్రమ వేళలో అందరూ దేవుని సన్నిధిలో ఉన్న పట్టు వదిలేస్తారు. ఆయన ఆరాధిస్తే మాకేం దొరికింది అంటారు. ప్రభువుని వెంబడించడం వల్ల మాకేం కలిగింది అని దేవుని సన్నిధిలో దూరం అయిపోతారు. కానీ ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని శ్రమలైనా నిలబడి అనుభవించే కృప మనకు కావాలి. ఆ విషయంలో మనం అనేకులకు మాదిరిగా ఉండగలగాలి. అందరు చేతులు పైకెత్తి చెప్పండి, యేసయ్యా. చెప్పండి, యేసయ్యా. ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా నిలబడే కృపనివ్వండి. నోటి మాటతోనైనా పాపము చెయ్యకుండా ఆ భయంకరమైన శ్రమలలో మౌనంగా భరించే సహనం మాదిరి మాకు దయచేయమని, నాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చెప్పండి గట్టిగా. పాలుకారు